26వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు అత్యంత ఆసక్తితో, స్వామి, మరి ఆ మూర్ఖ పండితులకు శ్రీగురుడు ఏ విధంగా బుద్ధి చెప్పారో తెలియజేయండి అని చెప్పేసి అడిగాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తూ ఉన్నాడు. శ్రీగురుడు ఇంకొంచెం తీవ్రమైనటువంటి కంఠంతో ఆ మూర్ఖులకు ఇలా చెప్పారు. నాయనలారా, మీరు ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. ఎవరైనా సరే వేద విధులమని చెప్పి అనుకోవడం దురహంకారమే. వేదాల యొక్క లక్ష్యం పరమార్థమే కాని ధనము, కీర్తి, అహంకారము కావు. సమదర్శనమే పండితుల యొక్క లక్షణము. నిజానికి వేదమంతా కూడా తెలిసిన వారు ఎవ్వరూ లేరు. పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా చదవాలని 3 సార్లు బ్రహ్మదేవుని యొక్క వరంతో దీర్ఘాయువును పొందాడు. 5000 సార్లు 4 యుగాలు పునరావృత్తం అయితే బ్రహ్మకు ఒక్క పగలు. బ్రహ్మ భరద్వాజుని యొక్క తపస్సుకు మెచ్చి అపారమైనటువంటి వేదరాశుల్ని చూపించాడు. అవి చూచి భరద్వాజుడు భయపడి, అయ్యో, నేను ఇంతకాలం నేర్చుకున్నది ఒక్క పిడికడైనా లేదే, ఇదంతా అధ్యయనం చేసేంత వరకు నేను జీవిస్తానా? అది అసలు సాధ్యమవుతుందా అని చెప్పి అనుకుని బ్రహ్మ వైపుకు తిరిగి, నాకు అవసరమైన దాన్ని మీరే ప్రసాదించండి అని చెప్పి అడిగాడు. అప్పుడు ఆ బ్రహ్మ ఆ వేదరాశుల నుండి 3 పిడికిళ్ళు తీసి భరద్వాజుని యొక్క చేతిలో వేసి, ఇది తెలుసుకునేంత వరకు నీవు జీవింతువుగాక అని చెప్పి వరమిచ్చాడు. ఆ 3 పిడికిళ్ళ వేదమే అధ్యయనం చేయడం ఇంతవరకు పూర్తి కాలేదు. కనుకనే నారాయణుడే బాధనారాయణుడుగా అవతరించి వేదాన్ని 4 భాగాలుగా విభజించి వాటిని పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనే 4 శిష్యులకు ఒక్కొక్క వేదాన్ని గురించి తెలిపాడు. వారు ఆ కాలంలో కల్పాంతము వరకు అభ్యసించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అటువంటప్పుడు అల్పాయుష్యులైనటువంటి మీరు 4 వేదాలను క్షుణ్ణంగా చదివామని చెప్పి చెప్పుకోవడం ఎంత వెర్రితనము! వేదమంతా నేర్చుకోవడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు. నాయనలారా, అందుకే వ్యాసుడు దానిని 4 భాగాలుగా చేశాడు. ఋగ్వేదాన్ని పైలుడు అనే శిష్యునికి చెప్పి దాన్ని ధ్యానించడానికి దాన్ని గురించి ఈ విధంగా చెప్పాడు. ఋగ్వేదానికి ఉపవేదము ఆయుర్వేదము, ఆత్రేయ సగోత్రము, గాయత్రి ఛందము. ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ. ఎర్రని వర్ణము, తామర రేకుల వంటి కళ్ళు, సుస్పష్టమైనటువంటి కంఠము, గిరిజాల జుట్టు, వంక మీసము కలిగి 2 మూరల పొడవైనటువంటి దేహంతో ఉంటాడు ఋగ్వేద పురుషుడు. నీవు ఆ రూపాన్నే ధ్యానించు. దీనిలో చర్చ, శ్రావకము, శ్రవణీయపారము, క్రమపారము, జఠ, రథక్రమము, దండక్రమము అనే భాగాలు ఉన్నాయి. ఆ క్రమం ప్రకారం మాత్రమే దాన్ని చదవాలి. ఈ వేదానికి అశ్వలాయని, సాంఖ్యాయని శాఖల, భాస్కల, మాండూకలనే శాఖలు కూడా ఉన్నాయి. వాటిని ఆనాడు వ్యాసుడు పైలునకు చెప్పాడు, కానీ ఈనాడు సంపూర్ణంగా చదివినవాడు లేడు. ఆ తర్వాత వ్యాస మహర్షి 2వ శిష్యుడైనటువంటి వైశంపాయనునికి యజుర్వేదాన్ని చెప్పి, యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము, భరద్వాజ గోత్రము, తృష్టుప్ ఛందస్సు. దీనికి రుద్రుడు అధిదేవత. సన్నగా ఉండి చేతిలో కపాలాన్ని ధరించి సుమారు 5 మూరల పొడవు కలిగి తామ్రవర్ణ శరీరాన్ని కలిగి ఉంటాడు యజుర్వేద పురుషుడు.
దీనికి కలిగినటువంటి 85 శాఖలలో ఇప్పుడు 18 మాత్రమే ఉన్నాయి. యజుర్వేదము విశేషించి యజ్ఞ విధానాన్ని గురించి చెప్తుంది. మంత్ర బ్రాహ్మణ సంహిత దీని యొక్క మూలము. ప్రతి పదము, అనుపదము, ఛందస్సు, భాష, ధర్మము, మీమాంసము, న్యాయము, తర్కము అనే ఉపాంగాలు, శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము అనే 6 అంశాలు ఉన్నాయి. ఇంత విస్తారమైనటువంటి యజుర్వేదాన్ని వైశంపాయనునికి వివరించి చెప్పి వేదవ్యాసుడు 3వ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని గుర్చి బోధించాడు. సామవేదానికి ఉపవేదము గంధర్వము, జగతి ఛందస్సు, కాశ్యప సగోత్రము. దీని యొక్క ధ్యేయమూర్తి మెడలో దండ, మొలకు, తెల్లని వస్త్రము, చర్మము ధరించి 6 మూరల పొడవు కలిగి ఉంటాడు. ఆయన శరీర ఛాయ తెలుపు. శమము, దమము మొదలకు దైవీ సంపద కలిగినటువంటి వాడు సామవేద పురుషుడు. ఇట్టి వేదానికి 1000 శాఖలు ఉండేవి. ఇది కూడా పూర్తిగా చదివినటువంటి వారెవ్వరూ లేరు. వ్యాసుడు 4వ శిష్యుడైనటువంటి సుమంతునికి అథర్వణ వేదాన్ని గురించి చెప్పి దీనికి అస్త్రరూపము ఉపవేదము, గోత్రము బైజానకము, ఇంద్రుడు అధిదేవత, తృష్టు ఛందస్సు. అథర్వణ వేద పురుషుడు తీక్షణమైనటువంటి ఆకారము కలిగి నల్లని వర్ణం కలిగినటువంటి కామరూపుడై ఉంటాడు. ఏకపత్ని వ్రతుడుగా ఉంటాడు. 7 మూర్ల పొడవు కలిగినటువంటి శరీరాన్ని కలిగి ఉంటాడు. ఈ వేదానికి 9 శాఖలు, 5 కల్పాలు ఉన్నాయి. నాయనలారా, పూర్వం అన్ని వేదాలను క్షుణ్ణంగా తెలిసిన పండితులెందరో భూమిపై నివసిస్తూ ఉండేవారు. కనుకనే వేదాలన్నీ నిలువగలిగినాయి. ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభ్రష్టులగుతున్నారు. కనుక మంత్రాలలో శక్తి లోపిస్తున్నది. పూర్వపు బ్రాహ్మణులలో దేవత్తు, మహత్తు ఉండేవి. అందుకనే వారిని భూసురులు అని చెప్పి అనేవారు. రాజులు కూడా వారిని సేవించేవారు. ఎంత ధనమిస్తానన్నా కానీ లెక్క చేయకుండా భోగాల పట్ల నిర్లిప్తులుగా ఉండేవారు. వేదాధ్యయన బలం వల్ల త్రిమూర్తులు కూడా వారికి అధీనులై ఉండేవారు. మాట మాత్రం చేత గడ్డి పరకని మేరు పర్వతంగాను, మేరు పర్వతాన్ని గడ్డి పరకగాను చేయగలిగి ఉండేవారు. జగత్తంతా దేవతల యొక్క అధీనము. దేవతలందరూ మంత్రాధీనులు. మంత్రాలన్నీ బ్రాహ్మణుల యొక్క అధీనంలో ఉండేవి. వారిని దేవతలు కూడా పూజిస్తూ ఉండేవారు. ఈ కలియుగములో బ్రాహ్మణులు ధనాశకు లొంగి మ్లేచ్ఛుల ఎదుట కూడా వేదం చదువుతున్నారు. అట్టివారి ముఖం కూడా చూడరాదు. అటువంటప్పుడు మీరు వేదవేత్తలమని చెప్పి విర్రవీగుతూ మిగతా పండితులందరినీ అవమానిస్తూ ఉండడం వల్ల మీకు ఒరిగేదేమిటి? మీకు అసలు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించినదెవరు? మిమ్మల్ని మీరు పొగడుకొని జయపత్రికలు ఇవ్వమంటున్నారే. ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను తెచ్చుకోవద్దు. ఇకనైనా సరే మా మాట విని మంచి జీవితాన్ని గడపండి అని శ్రీగురుడు అన్నారు. కానీ ఆ దుర్మార్గులు మాత్రము తమ పట్టు వదలకుండా జయపత్రికైనా సరే ఇవ్వమని, లేదా వాదమైనా సరే చెయ్యమని గట్టిగా పట్టుబట్టారు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.